నమస్తే, వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్. నేను సంధ్య. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేడు జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తాళ్లరేవు మండలంలో అన్ని ఏర్పాట్లను పూర్తి చేసిన ఎలక్షన్ కమిషన్. మండల వ్యాప్తంగా 74 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పాత ఇంజవరం వద్ద దారుణ ఘటన. కూతురుపై కత్తితో దాడి చేసి హతమార్చిన కసాయి తండ్రి. యానం శివారు కనకాలపేటలోని గణపతి నగర్కు ఆనుకుని ఉన్న కొత్త మంచినీటి చెరువులో వందలాదిగా మృతి చెందిన చేపలు. యానం మంచినీటి చెరువులో వందలాది చేపలు ఒక్కసారిగా మృతి చెందిన అంశానికి సంబంధించి అధికారులు స్పష్టమైన వివరణ ఇవ్వాలని యానం బీజేపీ శాఖ అధ్యక్షుడు కనకల రాజు డిమాండ్ చేశారు. ఈ మేరకు యానం ప్రజా పనుల శాఖ ఉన్నతాధికారిని కలిసి పరిస్థితి వివరించారు. కనకాలపేటలోని గణపతి నగర్కు ఆనుకుని ఉన్న కొత్త మంచినీటి చెరువులో వందలాది చేపలు ఒక్కసారిగా మృతి చెందడాన్ని చూసి యానం బీజేపీ మండల ప్రెసిడెంట్ కనకల రాజు మాట్లాడారు. ఈ ఘటనకు సంబంధించి చెరువులో వందలాది చేపలు చనిపోయి ఇలా తేలిపోవడానికి గల కారణాన్ని నీటిపారుదల శాఖ యానం ప్రభుత్వ అధికారులు తెలుసుకుని దీనిపై సరైన స్పష్టత ఇవ్వాలని కోరారు. ఇలా వందలాది చేపలు చనిపోయి తేలిపోవడంతో చెరువు చుట్టూ పరిశీలించిన బీజేపీ నాయకులు కనకల రాజు, గ్రామ పెద్దలు హంసని రాము, సలాతి దుర్గారావు తదితరులు మాట్లాడారు. చెరువులో పెద్ద ఎత్తున తామర తెడ్డు ఉండడం మరియు మురుగునీరు చేరడం వల్ల చేపలు చనిపోయినట్లు గుర్తించామని తెలిపారు. ఇలాంటి నీటిని తాగడం వల్ల ప్రజలు అనేక అనారోగ్య సమస్యలు బారిన పడతారని, కావున దయచేసి అధికారులు దీనిపై వెంటనే స్పందించి చెరువును పరిశీలించి పరిష్కార చర్యలు వెంటనే తీసుకోవాలని తెలియజేశారు. ఇక్కడ తామరకు కళ్ళలేదు, చివరికి అక్కడ కళ్ళలేదు కదా, ఈ 2 గప్పుల్లో తీరిపోయింది. నువ్వేం చేస్తావంటే సప్పలు కట్టి తండ్రి చేతిలో గాయపడిన కుమార్తె చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన ఐపోలవరం మండలం పాత ఇంజవరంలో చోటు చేసుకుంది. తన కుమార్తె ప్రవర్తనపై అనుమానంతో కన్న తండ్రి కూతురుపైనే కత్తితో దాడి చేశాడు. మెడపై తీవ్రంగా గాయపడ్డ మాదాసు రాణిని స్థానికులు యానం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం ఆమెను మెరుగైన వైద్యం కోసం కాకినాడ తరలించారు. కాకినాడలో చికిత్స పొందుతూ యువతి మృతి చెందింది. ఘటన అనంతరం నిందితుడు మాదాసు శివ సుబ్రహ్మణ్యం స్థానిక పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. దీనిపై కేసు నమోదు చేసి ఐపోలవరం పోలీసులు వివరాల్ని సేకరిస్తున్నారు. నేడు జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తాళ్లరేవు మండలంలో అన్ని ఏర్పాట్లు ఎలక్షన్ కమిషన్ పూర్తి చేసింది. మండల వ్యాప్తంగా 74 పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాటు పూర్తి చేశారు. అందులో 66,000 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
కాకినాడ జిల్లా తాళరేవు మండలంలో నేడు జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తాళరేవు మండలంలోని అన్ని ఏర్పాట్లు ఎలక్షన్ కమిషన్ పూర్తి చేసింది. మండల వ్యాప్తంగా 74 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అందులో 67,000 మంది ఓటర్లు వారి ఓటు హక్కును వినియోగించనున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలోని మండలం పరిషత్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారులకు సంబంధించిన మెటీరియల్ అందించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు కృషి చేస్తున్నామని మండల ఎన్నికల అధికారి ఎం శ్రీనివాసరావు తెలిపారు. యానం శివారు కనకలపేట గ్రామంలో కొలువైన శ్రీ పోలేరమ్మ తల్లి అమ్మవారి జాతర మహోత్సవాల్లో భాగంగా అమ్మవారి చిన్న జాతర అత్యంత వైభవపేతంగా జరిగింది. శ్రీ పోలేరమ్మ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు. అమ్మవారి మూల విరాట్కు పంచామృత అభిషేకం, సామూహిక కుంకుమార్చన పూజలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. గ్రామస్తులు కనకాల హేమ సునంద్ శ్రావ్య దంపతులతో చండీ హోమం శాస్త్రయుక్తంగా వేద పండితులు నిర్వహించారు. కోణం భట్ట శ్రీ రామచంద్రమూర్తి ఆధ్వర్యంలో అమ్మవారికి పూజాది కార్యక్రమాలు జరిగాయి. అనంతరం అన్న సమారాధన, చిన్న జాతర మహోత్సవాలను ఘనంగా జరిగాయి. పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ పూజలలో ఆలయ కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువత పాల్గొన్నారు. ఓం శ్రీ గ్రామదేవతాయై నమః. మధాభిషేకాన్ సమర్పయామి. శర్కం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదోమం. చేస్తున్నారు అమ్మవారికి అందరూ కూడా దండం పెట్టుకుంటమ్మా. జయ బోలో మాతా మహారాజ్ఞికి. ఓం శ్రీం గ్రామదేవతాయై నమః. ఆదిత్యవర్ణే తపసోధిజాతో వనస్పతిస్థం. బొట్టు పెట్టుకోవడానికి ఆర్ద్రాం యక్కరిణీం యష్టిం పింగళాం పద్మమాలినీం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం. బ్రాహ్మణులందరికీ కూడా మనం కోర్టులో లాయర్కి ఏ విధంగా అయితే కేసు వాదించమని ఇస్తామో, ఈ యొక్క వేద మంత్రాలు ఏవైతే ఉన్నాయో, ఈ చండీ హోమానికి సంబంధించిన మంత్రాలు ఏవైతే ఉన్నాయో, ఈ మంత్రాలన్నీ కూడా మీరు జరిపించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి అమ్మవారి యొక్క కరుణా కటాక్ష వీక్షణాలు మా మీద ప్రసరింపబడేలా చేయండి అని చెప్పి మీ తరఫున ఇచ్చేటువంటి వకాల్త అన్నమాట. దాన్నే ఋత్విక్ వరుణ అంటారు. అటువంటి కార్యక్రమం జరుగుతోంది. పూర్వ సంకల్ప ప్రకారేణ మమ అనుకోండి, చెప్పండి. మమ క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ సిద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల. కళ్యాణే కళ్యాణే ధనువా ధనువా శోభమానే శోభమానే ధనువా ధనువా శోభమానే శోభమానే రియం రియం శోభమానే. Tá.
ముమ్మిడివరం నియోజకవర్గం అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఐపోలవరం మండలాల్లోని 60 పోలింగ్ బూత్లలో అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ముమ్మిడివరం నియోజకవర్గం అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఐపోలవరం మండలాల్లోని 60 పోలింగ్ బూత్లలో అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. పోలింగ్ కేంద్రాల వద్దకు ఎన్నికల సిబ్బంది ఈవీఎంలతో చేరుకొని పోలింగ్ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు నిర్వహించారు. మొత్తం మండల వ్యాప్తంగా 55,513 మంది ఓటర్లు 60 పోలింగ్ బూత్లలో తమ ఓటు హక్కును వినియోగించనున్నారు. మండల స్థాయి అధికారులు ఆయా ఏర్పాట్లను పర్యవేక్షించారు. నియోజకవర్గంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. యానాం నియోజకవర్గంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. సరిహద్దు ప్రాంతమైన ఆంధ్రప్రదేశ్లో ఈ నెల 13న జరగనున్న ఎన్నికల సందర్భంగా యానాంలోని మద్యం షాపుల్ని అధికారులు మూసివేయించారు. అయితే మద్యం షాపులు మూతపడ్డ నిబంధనకు విరుద్ధంగా మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. యానాం బైపాస్ రోడ్డుకి ఇరువైపులా ఉన్న కొన్ని కిల్లీ షాపులతో పాటుగా కనకాలపేట రోడ్డు మార్గంలో చాటుమాటుగా మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. అవసరమైన వారికి అక్కడే నిలబెట్టి మద్యం తీసుకొచ్చి అధిక రేట్లకు విక్రయిస్తున్నారు. విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు జరుగుతున్న సంబంధిత అధికారులు మాత్రం పట్టించుకోకపోవడం గమనార్హం. కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న మురమల్ల శ్రీ వీరేశ్వర స్వామివారి ఆలయంలో ఉన్న శ్రీ వీరేశ్వర గోకులానికి భక్తులు పశుగ్రాసం ఆదివారం వితరణ చేశారు. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న మురమల్ల శ్రీ వీరేశ్వర స్వామివారి ఆలయంలో ఉన్న శ్రీ వీరేశ్వర గోకులానికి భక్తులు పశుగ్రాసం ఆదివారం వితరణ చేశారు. మురమల్ల గ్రామానికి చెందిన భక్తులు బసవ సత్యనారాయణ మూర్తి సుమారు 10,000 విలువ చేసే గ్రాసాన్ని ఆలయ పర్యవేక్షణ అధికారి బి వీరభద్రరావు కొనతం సాగర్కి అందజేశారు. సకల దేవతా స్వరూపిణి గోమాతకు ప్రతిరోజు శ్రీ స్వామివారి ఆలయంలో గోపూజ నిర్వహిస్తారు. గోశాల గోవుల ద్వారా తీసిన ఆవుపాలు పెరుగు స్వామివారి అభిషేకానికి వినియోగిస్తారు. ఈ సందర్భంగా దాతను పలువురు అభినందించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం బలసతిప్ప పరిధిలోకి మగసాని తిప్ప దీవికి మరో పడవపై ఈవీఎం ఇతర ఎన్నికల సామాగ్రిని తరలించారు ఎన్నికల సిబ్బంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం బలసతిప్ప పరిధిలోకి మగసాని తిప్ప దీవికి మరో పడవపై ఈవీఎం ఇతర ఎన్నికల సామాగ్రిని తరలించారు ఎన్నికల సిబ్బంది. బలసతిప్ప నుండి మగసాని తిప్పకు చేరుకోవడానికి ఉప్పుటేరు వెంబడి గోదావరి నదిపైలో సుమారు గంట సేపు పడవలో ప్రయాణం చేయవలసి ఉంటుంది.
చూద్దాం ఒకసారి అడుగుదాం లాగమంటే ఆఖరు కదా పుట్టబడండి కదా చేసారు ఎక్కువ స్టార్ట్ అవుతుంది జాగ్రత్త పట్టుకోండి ఏమోది ఏమోది చెప్పరు మరి అదే కదా నడండి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నేడు జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తాళ్లరేవు మండలంలో అన్ని ఏర్పాట్లను పూర్తి చేసిన ఎలక్షన్ కమిషన్. మండల వ్యాప్తంగా 74 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పాత ఇంజవరం వద్ద దారుణ ఘటన. కూతురుపై కత్తితో దాడి చేసి హతమార్చిన కసాయి తండ్రి. యానం శివారు కనకాలపేటలోని గణపతి నగర్కు ఆనుకుని ఉన్న కొత్త మంచినీటి చెరువులో వందలాదిగా మృతి చెందిన చేపలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్కై విజన్ న్యూస్.